గాట్ అన్ ఆపర్చునిటీ. కానీ బిగ్ బాస్ 4కి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. బికాజ్ ఇంతకు ముందు కూడా బిగ్ బాస్ 1లో నాకు వచ్చింది అండ్ బిగ్ బాస్ 2లో కూడా వాళ్ళు అప్రోచ్ అయ్యారు. కానీ అప్పుడు నాకు పార్టిసిపేట్ చేయాలంటే కొంచెం భయం వేసింది. ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఎట్ దట్ టైమ్. అందుకని నేను ఆ 2 times కూడా నేను రిజెక్ట్ చేశాను. అండ్ బిగ్ బాస్ 3లో ఏంటి అంటే జున్ను వాజ్ 2 months బేబీ కాబట్టి సో నేను ఇంట్రెస్ట్ లేదు అండ్ వాళ్ళు కూడా అంత అప్రోచ్ అవ్వలేదు. ఇంకా అంటే 2 times ఆల్రెడీ అడిగిన తర్వాత ఈ అమ్మాయి రిజెక్ట్ చేసిన తర్వాత ఇంకా మళ్ళీ వస్తుంది అని అయితే నేను అనుకోలేదు. బిగ్ బాస్ 4కి వాళ్ళు అప్రోచ్ అయిన వెంటనే అంటే ఇందాకే కాల్ వచ్చిన తర్వాత ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. ఐ నీడ్ సమ్ టైమ్ అని అడిగాను. సో ఇంట్లో వాళ్ళ ఒపీనియన్ తెలుసుకున్నాను. ఫస్ట్ అయితే నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, ఎందుకంటే మళ్ళీ ఆపర్చునిటీస్ రావు. నాకు లక్కీగా 2 times రిజెక్ట్ చేసిన తర్వాత కూడా 3rd time మళ్ళీ నాకు ఆఫర్ వచ్చింది అని అంటే ఒకసారి ఆలోచించాలి అని నాకు అర్థమైంది. సో అందుకని నేనైతే వాళ్ళని టైం అడిగాను. పక్కా వెళ్తాను అని కాదు, ఫస్ట్ ఇంట్లో వాళ్ళ ఒపీనియన్ ఏంటి తెలుసుకుందాము. సో దాని తర్వాత నేనేమనుకుంటున్నాను అనేది వాళ్ళతో చెప్తాను. ఫస్ట్ ఎవరు ఒపీనియన్ తీసుకుందాము. ఇప్పుడైతే మంజు దగ్గరికి వెళ్ళి, మంజుకి తెలియదు ఇంకా కాల్ వచ్చింది అని, సో మంజుని ఒక్కసారి అంటే అడిగి వెళ్ళొచ్చా లేదా, తనేమనుకుంటున్నాడు అనేది మనం తెలుసుకుందాం. లెట్స్ గో. కాసేపు వర్క్ పక్కన పెట్టచ్చు కదా. అరే కాసేపు ఇంపార్టెంట్. ఓకే ఫస్ట్ నీకే చెప్తున్నాను, ఇది చాలా ఇంపార్టెంట్, నువ్వు గెస్ట్ చేయలేవు. నాకు ఒక ఇంపార్టెంట్ కాల్ వచ్చింది ఫ్రమ్ మా టీవీ. బిగ్ బాస్ 4లో నన్ను అడుగుతున్నారు. సో అందుకే ఫస్ట్ నీకే చెప్తున్నాను, నీ ఒపీనియన్ తీసుకున్నా అని, వెళ్దామా వద్దా అని ఆలోచిస్తున్నాను. సో ఏం చేద్దాం? నా సైడ్ నుంచి డెఫినెట్లీ ఎస్, నువ్వు వెళ్ళాలి, పక్క వెళ్ళమంటావా? అదే ఆలోచిస్తాను, చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నాను. ఏం కన్ఫ్యూజ్ లేదు, ఆలోచించక ఎక్కువ. ఐ నో నువ్వు జున్ను గురించి ఆలోచిస్తున్నా, నాకు తెలుసు. జున్ను వాడు పెద్దగా అయిపోయాడు, ఓకేనా? హీస్ గ్రౌండ్ అప్ నా. వాడు ఆకలిస్తే ఆకలి అరుస్తున్నాడు, దాహం వేస్తే వాడే అడుగుతున్నాడు. నువ్వు టెన్షన్ పడే అవసరం లేదు, వాడేమి టెన్షన్ పడే అవసరం లేదు. అదే ఆలోచిస్తున్నా, అంటే వెళ్ళాలని ఉంది. ఆల్రెడీ 2 times నేను రిజెక్ట్ చేశాను. ఫస్ట్ టైం రిజెక్ట్ చేసావు, సెకండ్ టైం రిజెక్ట్, థర్డ్ టైం బేబీ ఉన్నాడు, ఐ నో. బట్ దిస్ టైం అంటే జున్ను అంటే 1.5 year అనుకో, ఇప్పుడు దగ్గర వాడు. సో నేను లేకుండా ఉండగలుగుతాడా లేదా అనేది ఒక టెన్షన్. వాడు డెఫినెట్లీ ఉంటాడు నువ్వు లేకుండా. అంటే ధైర్యంగా చెప్తున్నారు, నేను లేకుండా డెఫినెట్ గా ఉంటాడని. వాడు ఉంటాడు, నువ్వు ఉండవా లేదు, నువ్వు ప్రిపేర్ అవ్వాలి ఫస్ట్. అంటే ఇంకా 2 months టైం ఉంది కాబట్టి నేను ఒక 1 month టైం అయితే అడుగుతాను. ప్రస్తుతానికి అయితే నేను ఇప్పుడే ఏం చెప్పలేను. సో నా బేబీ నేను లేకుండా ఉండగలుగుతున్నారా లేదా చూసి దాని తర్వాత ఐ విల్ టెల్ యూ అని చెప్తాను. బట్ ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోకు, నా సైడ్ నుంచి ఇదే చెప్తాను నేను. ఇది ఒక మంచి ఆపర్చునిటీ, దిస్ ఇస్ థర్డ్ టైం. లక్ష్మీదేవి తలుపు తగ్గింది మీ ఇంటికి. అంటే చాలా సార్లు అనుకుంటా, అరే నేను 2 times రిజెక్ట్ చేశాను కదా, మళ్ళీ నాకు ఆఫర్ రాదేమో, నన్ను ఎందుకు అడుగుతారులే అని అనుకున్నాను. అసలు యాక్చువల్లీ బిగ్ బాస్ 4కి వెళ్ళాలని కూడా నాకు లేకుండా, ఎందుకంటే నాకు రాదని నేను ఫిక్స్ అయిపోయాను. బట్ అన్ఎక్స్పెక్టెడ్ కాల్ వచ్చేసరికి అరే వాట్ షుడ్ ఐ డూ, నాకు అసలు ఏం తెలియట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు. సో నువ్వైతే వెళ్ళమని చెప్తావు. నేను డెఫినెట్ వెళ్ళమని చెప్తాను. నీ కెరీర్కి బాగా మంచి యాడ్ అవుతుంది ఈ షో. నువ్వు టీవీలో కంబ్యాక్ అవ్వడానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనుకుంటున్నాను నేను. అంటే నన్ను మళ్ళీ కంబ్యాక్ వెళ్ళమంటున్నావా? డెఫినెట్లీ టీవీలో మళ్ళీ వెళ్ళాలి. నిన్ను చాలా మంది వెయిట్ చేస్తాను నీకోసం, లాస్ట్ ఎప్పుడు వస్తుంది టీవీలో అని. ఏమో వాళ్ళ కోసమైనా వెళ్ళాలి. అది నాకు తెలియదు, కానీ నాకు బ్రేక్ తీసుకొని ఇంకా మళ్ళీ కంప్లీట్ నా పర్సనల్ లైఫ్లో నేను బిజీగా ఉన్నంత నాకు మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి అని అనిపించదు. సో మళ్ళీ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత, మళ్ళీ మీకు దగ్గర అయిన తర్వాత మీరు మళ్ళీ అడుగుతూ ఉంటే, టీవీలోకి రావచ్చు కదా అని అడుగుతూ ఉంటే నాకు కూడా ఎక్కడో వెళ్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. కానీ మా వారికి ఎక్కువ ఉంటుంది, నువ్వు మళ్ళీ బ్యాక్ వెళ్ళు, ఏదో ఒకటి చేయి, ఎనీథింగ్, సీరియల్, అది నీ యాక్టింగ్, నీ ప్యాషన్, సో ఎందులోనా ఉంటే నువ్వు ట్రై చేయని అంటారు. నాకే బద్ధకం ఎక్కువ. సో ట్రై చేయమంటావు, ఎందుకంటే నీ కెరీర్ కాబట్టి మధ్యలో ఆపేయద్దు, నువ్వు ఎంతవరకు చేయాలో అంతవరకు చేయాలి. ఓకే, మా వారికి అయితే నేను వెళ్ళాలి అని ఉంది. ఇంట్లో వాళ్ళు అందరూ ఒపీనియన్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఓకే, సో ఇంట్లో వాళ్ళు ఎవరు ఒక్కరు నో చెప్పినా వెళ్ళను. ఓకేనా? డన్. నెక్స్ట్ మా అత్తయ్య గారి దగ్గరికి వెళ్దాం. సో మా అత్తయ్య గారు స్నానం చేస్తున్నారు, బిజీగా ఉన్నారు. మా మమ్మీ దగ్గరికి వెళ్దాము, వెళ్ళి సో మా మమ్మీ ఒపీనియన్ తెలుసుకుందాం. మా టీవీ చూస్తున్నావా?
ఓకే కాసేపు ఆపేస్తాను. ఓకే ఊరికే నీతో మాట్లాడదామని వచ్చిన. సరే ఇగో నాకు ఇట్లా మాట ఇవ్వాలి ఫోన్ చేశారు బిగ్ బాస్ వాళ్ళు. బిగ్ బాస్లో ఇప్పుడు బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది కదా, కొన్ని రోజులు స్టార్ట్ అవుతుంది. సో అందులో నన్ను అడుగుతున్నారు వెళ్ళనా వద్దా. వెళ్ళే అవకాశం వచ్చింది కదా, వెళ్తే మంచిదే కదా. మరి జున్నుని ఎవరు చూసుకుంటారు? మేము ఉన్నాం కదా, చూసుకుంటారా పక్కన? వెళ్ళనా ఈసారి? సరే నీకు ఇష్టమే అయితే వెళ్ళనా? ఇష్టం వెళ్ళదు. నాన్న కూడా అడగను ఒకసారి. తెలుసు అది చూడు. మా నాన్న అయితే హ్యాపీగా వెళ్ళు అంటాడు. ఊర్లో ఉన్నాడు, ఇంట్లో టీవీ చూడడానికి అరే నువ్వు వస్తున్నావు అంటే ఇంకా బాగా చూస్తాను అని అంటాడు. కానీ యూట్యూబ్లో ప్రతి వీడియో చూస్తాడు మా నాన్న. ఏం చేస్తున్నావు ఏంటి, ఈరోజు ఈ వంట చేశారా? సో రోజు ఫోన్ చేసి అడుగుతారు, ఓ ఇది చేశారా మీరు, అది చేశారా. 2 డేస్కి ఒక్కసారైనా మేము వీడియో కాల్ మాట్లాడతాం. సో వెళ్ళమంటాం అంతేనా? నన్ను మిస్ అవ్వా ఉంటారు? ఒకవేళ నేను 3 నెలలు అక్కడే ఉన్నాను అనుకో, చూస్తూ ఉంటాం కదా టీవీలో. అంతేనా? సరే ఇంట్లో అందరు నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్తున్నారు. ఏంటో వీళ్ళంతా వెళ్ళిపోతుంటే వద్దని ఒకరైనా అంటున్నారా? సరే టీవీ చూసుకో అయితే నువ్వు. బయట మా అన్నయ్య వాళ్ళ పిల్లలు ఇద్దరు బయటికి వెళ్ళొద్దు అంటున్నావో, ఇగో ఇక్కడ ఈ ప్లేస్ ఇక్కడ ఉండి రచ్చ చేస్తారు. ఇంకా చేసుకున్న ఈ చిన్ని గార్డెన్ కూడా ఏంటి అంత చించి పేపర్లు చించేసేయడం, ఈ ఆకులు చించడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఈ కార్ పార్కింగ్ దగ్గర ఆడుకుంటూ ఉంటారు వీళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుందాం. చిన్న పిల్లలే కదా, మనం లైట్ తీసుకోకూడదు కదా. మా టీవీలో నేను బిగ్ బాస్కి వెళ్తున్నాను, వెళ్ళనా? ఇక నేను ఇంట్లో ఉండను, ఆ ఇంట్లోనే ఉంటా, అక్కడే ఉంటా. మన తిట్టే వాళ్ళు ఎవరు ఉండరు కదా, మీరు హ్యాపీగా ఉంటారు కదా ఇంకా ఇంట్లో. అంతే, బాగా అల్లరి చేస్తారు కదా ఇక్కడ. అత్త లేదు బాగా అల్లరి చేయొచ్చు మనం అనుకుంటారు కదా మీరు. అవునంట, అవును. జున్నుని బాగా ఆడిపించుకుంటారా మరి? ఆడిపించుకుంటాం. జున్నుకి స్నానం చేపించేటప్పుడు అన్నీ అందించాలి, వాడిని రెడీ చేసేటప్పుడు వాడివి బట్టలన్నీ ఇవ్వాలి. ఓకేనా? చెప్పకుండా చేసేస్తున్నారు. అవునా? సో నువ్వు మార్నింగే లేచి వాడికి స్నానం చేయించాలి. వాడు మీకంటే ఫస్ట్ 9 కల్లా స్నానం చేసేస్తాడు కదా మరి. నైట్కి సుకురు లేదు, సుకృతి లేవట్లేదు 9 కల్లా. చేశానంటే ఏడ్చుద్ది. సో వాడిని బాగా రెడీ చేసి వాడిని ఆడిపించాలి. జున్నుని ఏడవకుండా చూసుకోవాలి. ఓకేనా? మీ బొమ్మలు కూడా జోక్స్ వచ్చుగా, నీకు ఫన్నీ జోక్స్ అన్ని చెప్పి ఒక బొమ్మ పాడేస్తే నవ్వేస్తాడు. ఎట్లా అరిస్తే యాక్ అంటే వాడు నవ్వుతాడా? ఏంటో. బొమ్మ పాడేస్తాడు, నవ్వుతాడా వాడు? ఏదో ఒకటి చేసి మొత్తానికి వాడు నవ్వించాలి. ఓకేనా? వాడిని ఏడిపించొద్దు. వాడు ఏడిస్తే నేను వచ్చేస్తాను ఆ ఇంట్లో నుంచి. ఓకేనా? వాడు ఏడిస్తే నేను వచ్చేస్తాను. నేను ఇంటికి రావాలా అక్కడే ఉండాలా? చాలు, ఈ ఒక్క మాట చాలు. ఇంట్లో నుంచి వెళ్ళిపోమని మర్యాదగా ఇంతకంటే ఇంకెవరైనా చెప్పగలరా? థ్యాంక్స్ అక్కో. దీంట్లో వాళ్ళ ఒపీనియన్ చూస్తూ ఉంటే నాకు పదండి మా అత్తగారి దగ్గరికి వెళ్దాం. ఆంటీ మీకు ఒక విషయం చెప్పాలి. చెప్పు. ఏం రా? అది నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను. ఎక్కడ? మా టీవీలో బిగ్ బాస్ అని. వెళ్ళనా బిగ్ బాస్కి? తప్పకుండా వెళ్ళిరా, నాకైతే చాలా సంతోషం. అవునా? ఇప్పుడు కాదు, ఒక 2 months తర్వాత ఎప్పుడో స్టార్ట్ అవుతుందంట. ఇంట్రెస్ట్ ఉందా లేదా అని అడుగుతున్నారు. కానీ మంజుని అడిగితే మంజు వెళ్ళు అని చెప్తున్నారు, అమ్మ వెళ్ళమంటుంది. కానీ వెళ్ళాలంటే నేను జున్ను గురించి ఆలోచిస్తున్నాను. నువ్వు ఏం టెన్షన్ పడుకోవద్దు. నువ్వు జున్నుకు మేము హాయిగా బాగా చూసుకుంటాము. అవన్నీ పక్కన పెట్టి నువ్వు దాని మీద కాన్సన్ట్రేట్. ఒకవేళ 3 months అక్కడే ఉన్నాను అనుకోండి, 3 months తర్వాత వస్తే మళ్ళీ ఈ 3 months జున్ను లేకుండా జున్ను చూస్తుంటారు కదా రోజు. బిగ్ బాస్ చూపిస్తాం జున్నుకి, మీ మమ్మీ అక్కడ ఉంది, మమ్మీ అక్కడ ఉంది. నన్ను మర్చిపోతే ఏ తల్లికి ఎవ్వరు మర్చిపోరు, ఎన్ని రోజులైనా మర్చిపోరు. అంటే నేను లేకపోతే ఇద్దరు నన్నే అడుగుతాడేమో అని వాడు అట్లే ఆ గుర్తు రాకుండా చూసుకుంటాం మేము. పక్క ఆ టెన్షన్ పెట్టుకోకుండా నువ్వు టైటిల్ గెలుచుకొని రావాలి తప్పకుండా. వాళ్ళకి ఫస్ట్ నేను ఓకే చేస్తానా లేదా అని చెప్పాలి. మీరు టైటిల్లే గెలవమన్నారు కాబట్టి ఇక వెళ్తే మాత్రం బాగా ఆడాలి. బాగా ఆడు. ఆ కాన్ఫిడెన్స్ అయితే నాకు ఉంది, నువ్వు అది సాధించగలవు అని అనుకుంటున్నాను. తప్పకుండా. అంటే వాళ్ళకి నేను వస్తాను వస్తానని చెప్పేసి లాస్ట్ ఇయర్ చెప్పావు వస్తుందా ఆడతావని. బాబు చిన్నగా ఉన్నాడని పోలేదన్నా. ఈసారి వచ్చినందుకు వదులుకోకూడదు.
అసలు యాక్చువల్లీ ఈసారి అడుగుతారని కూడా అనుకోలేదు. ఇంకా అడగగానే నేను కూడా వెళ్దాము అనుకుంటున్నా కానీ జున్ను గురించి ఆలోచించి నువ్వు ఏం టెన్షన్ పెట్టుకోవద్దు, ఇక్కడ అందరు ఉన్నాం, మేము, మీ మమ్మీ, మంజు అందరు బాగా చూసుకుంటాం. ఆ టెన్షన్ పెట్టుకోకుండా నీరంతా అక్కడే బిగ్ బాస్ పైన పెట్టు, అక్కడ ఏం చెప్తారు అక్కడ అంత మంచిగా ఆడి టైటిల్ గెలుచుకొని రావాలంతే. అదే అంతమంది ఎవరుంటారో తెలియదు, ఎవరెవరు వస్తారో తెలియదు, వాళ్ళ మధ్యలో మనం వంటలు కూడా నాకు కొన్ని వస్తాయి కానీ 4-5 వరకే నేను చేయగలను అండి. నీకు వచ్చినంత చేయి అంతే. అక్కడ అంతమంది ఉంటారు, ఏదైనా ఉప్పు కారం తక్కువైనా గొడవ పడతారు. గొడవ పడడానికి బిగ్ బాస్కి వెళ్ళినట్టు ఉంటుంది. అదొకటి నాకు టెన్షన్గా ఉంది, వెళ్ళి ఎలా ఉంటానో ఏంటో అని. అదే రిపీట్ చేస్తూ ఉండు, బిగ్ బాస్ 3 చూస్తూ ఉండు ఎట్లా అనేది నీకు కూడా ఐడియా వస్తుంది. మనం అవి చూసినా చూడకపోయినా ప్రతి గేమ్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి చూడకపోవడమే మంచిది. అంటే మనం ఫ్రెష్ మైండ్తో వెళ్ళాలి. నేను తప్పకుండా గెలవాలి అనుకోది కాన్ఫిడెన్స్తో వెళ్ళు అంతే. అంతేనా? అంతే. జున్నుది టెన్షన్ పెట్టుకోవద్దు. ఒకవేళ నేను కప్పుతో రాకపోతే పంపించేస్తాం రా. ఎందుకు పంపిస్తావు? నీ ప్రయత్నం నువ్వు చేయంతే. నేనైతే ఒక 1 మంత్ టైం తీసుకొని వాళ్ళకి ఓకే చెప్దాం. ఓకేనా? ఓకే సరే అయితే మీ పని చేసుకోండి. ఓకే. ఈ అబ్బాయి మంజు వాళ్ళ తమ్ముడు అనమాట, కజిన్. ఈ ప్రపంచంలోకి వచ్చేసాడు. అమ్మో, గేమ్ మధ్యలో అయిపోయింది. ఎలాగా ఏం చేస్తున్నారు వదిన? ఏం లేదు, ఇట్లా నాకు బిగ్ బాస్లో ఆఫర్ వచ్చింది. అంటే వాళ్ళు ఫోన్ చేసి అడిగారు పార్టిసిపేట్ చేస్తారా లేదా బిగ్ బాస్ 4లో, మీరు ఇంట్రెస్ట్ ఉన్నారా లేదా. ఇంట్రెస్ట్ ఉన్నాము అని చెప్తే నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తుందనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్నామా లేదా చెప్పడానికి కన్ఫ్యూజన్లో ఉండి అందరు ఒపీనియన్స్ తీసుకుంటున్నాను వెళ్ళాలా వద్దా అని. అంత మంచి ఆఫర్ ఎందుకు వదులుకుంటా పోతున్నాను? 2 సార్లు వదులుకోలే నేను. అప్పుడు వేరేలే, ఇప్పుడు 4th సీజన్ ఇది, వెళ్ళాల్సిందే. నువ్వు అంతగా పిలిచారంటే వెళ్ళాలి కదా. అంతగా ఏం పిలవలేదు. వాళ్ళు ఇంట్రెస్ట్ ఉందా లేదా అడుగుతారు. ఇంట్రెస్ట్ లేదు అని అంటే అచ్చా ఓకే, ఇంకా మనల్ని పట్టించుకోరు. ఫస్ట్ సీజన్, సెకండ్ సీజన్ అలాగే అయిపోయింది. వెళ్ళాలి వదిన, ఈసారి వెళ్ళాలంటావు? వెళ్ళాలి. ఓకే, మనకి స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుందా మరి? ఉంటుంది వదిన, నా వైపు నుంచి ఫుల్ స్ట్రాంగ్ సపోర్ట్. మినిమం ఉంటారు 1000 ఓట్లోనే అయిపోయింది. 1000 ఓట్లు. ఓకే, 1000 కంటే ఎక్కువే వస్తాయి. టెన్షన్ పడు, నువ్వు ఓట్ల గురించి టెన్షన్ పడకు, గుద్దేద్దాం సరే. అంతే. లిక్కర్ పంచుదాం సరేనా? ఈ లాక్డౌన్ అంత బడ్జెట్ లేదు మన దగ్గర. నువ్వు లోపల ఉండు వన్నా, ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు ఉండు. మంచిగా లైట్ ఆఫ్ చేసేసి రా లోపల. అవునా? లైట్ ఆఫ్ చేసి రా. ముందు లోపలికి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తుంటే వీళ్ళు లాస్ట్ లైట్ ఆఫ్ చేసి రామంటున్నారు. చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. అంతే అంటావా? ఓకే. జున్నుని బాగా చూసుకోవాలి, జున్నుని ఆడిపించాలి. నువ్వు గేమ్లో ఆడుకోవడమే కాదు, అప్పుడప్పుడు జున్నుకు ఒక గంట టైం ఇస్తే చూసుకుంటా వద్దా? ఓకే, చూసుకుంటా. ఇలా అందరి ఒపీనియన్స్ తీసుకున్నాను నేను. అందరూ వెళ్ళమనే చెప్తున్నారు. మా నాన్నకు కూడా ఫోన్ చేసి అడిగాను, అండ్ మా మామయ్య గారు కూడా వెళ్ళమని చెప్పారు. అండ్ ఇంట్లో లాస్ట్ చివర్లో ఒక పర్సన్ ఉన్నారు. ట్వింకిల్ కామియా దా ఇట్రా దా. సో దీని ఒపీనియన్ కూడా అడగాలి కదా. సో ట్వింకిల్, ఇది చూడు, నేను బిగ్ బాస్కి వెళ్దాం అనుకుంటున్నాను, వెళ్ళాలన్నా వద్దా చెప్పు. ట్వింకిల్, హలో బేబీ, వెళ్ళనా వద్దా? బిగ్ బాస్కి వెళ్ళను, మిస్ అవుతావా? ఇట్లా మిస్ అవుతావు. అసలు బయటికి వెళ్తుంటే నా కోసం, నేను బయటికి వెళ్తుంటే అరవదు. అదే వాళ్ళ డాడీ బయటికి వెళ్తుంటే అప్పుడు అరుస్తుంది. సో అట్లా ఇంట్లో అందరి ఒపీనియన్ తీసుకున్నాను. అందరూ వెళ్ళమనే చెప్తున్నారు. కానీ జున్ను గురించి ఆలోచిస్తే అందరు జున్నుని మేము చూసుకుంటాము అని అంటున్నారు. కానీ నేను లేకపోతే వాడు ఎలా ఉంటాడు ఏంటి అనేది ఉంటుంది కదా. నాకు చాలా ఆలోచిస్తున్నాను. ఇంకా 1 మంత్ టైం తీసుకున్నాను కదా నేను. ఒక 1 మంత్ తర్వాత చెప్తాను అని అయితే వాళ్ళకి చెప్తాను. దానికి ఓకే అయితే సో వాట్స్ నెక్స్ట్ అనేది ఆలోచిస్తాను నేను. ఈ 1 మంత్లో మా అత్తయ్యకి పూర్తిగా అలవాటు చేసి వాడు నేను లేకుండా ఉండగలుగుతున్నాడు అని అంటేనే దెన్ ఐ విల్ గో. కానీ నేను జున్నుని ఇలాగ వీళ్ళకి అంటే రెస్పాన్సిబిలిటీ, జున్ను నేను వదిలి వెళ్తున్నాను అని అయితే నేను జున్ను రెస్పాన్సిబిలిటీ మా అత్తయ్యకి, మా మమ్మీకి, మా వారికి ఇచ్చేసి వెళ్తున్నాను అంటే నేను లోపలికి వెళ్ళాక చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అంత స్ట్రాంగ్గా నేను ఉండగలుగుతానా లేదా అనేది. సో ఈ 1 మంత్లో జున్నుని మా అత్తయ్యకి దగ్గర చేస్తూ ఉంటే నాకు అర్థమవుతుంది. సో
నేను చాలా అయితే ఎక్సైటెడ్గా ఉన్నాను. వాట్స్ నెక్స్ట్ అనేది నాకు తెలీదు. ఈ 1 month తర్వాత నేను ఏం డిసైడ్ అవుతున్నాను అనేది, నేను ఒకవేళ వెళ్తే కనుక వీడియో షూట్ చేద్దాము అని చెప్పేసి, అంటే నా ఎక్సైట్మెంట్ ఇదంతా కూడా నేను షూట్ చేయాలి. ఒకవేళ వెళ్ళకపోతే ఈ వీడియో పోస్ట్ చేయొద్దులే, ఒకవేళ వెళ్తే కనుక ఈ వీడియో పోస్ట్ చేయొచ్చు అన్న దాంతో నేను ఎవ్రీథింగ్ నేను రికార్డ్ చేసి అయితే పెట్టుకుంటున్నాను. ఈ వీడియో నేను పోస్ట్ చేస్తానా లేదా అనేది ఒక 1 month వెయిట్ చేశాకే తెలుస్తుంది. సో ఐఎమ్ రియలీ వెరీ ఎక్సైటెడ్ టు గో. కాకపోతే మా జున్ను మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది నా ఎక్సైట్మెంట్. ఈ వీడియో ఎందుకు ఒకవేళ నేను వెళ్తే కనుక ఎలాగైనా రికార్డ్ చేసి మీతో షేర్ చేసుకోవాలనుకొని నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో ఒకవేళ వెళ్తే కనుక ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ కీప్ లవింగ్ మీ. లవ్ యూ సో మచ్.